ఈ సంవత్సర కాలంలో మీ అంత అట్రఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ఆంధ్ర రాష్ట్రమంతా అనుకుంటున్నటువంటి మాట. మీకు టీటీడీ మీద కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు. అందుకే ఏ అధికారి కూడా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం జగద్విదితం అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం. ఎంతసేపు మీరు ఆ అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రసార మాధ్యమంతో సహా అత్యద్భుతంగా దాన్ని గొప్పగా రాస్తాయి, ప్రకటిస్తాయి. కనుక నిరంతరం మా మీద దాడి చేస్తూనే ఉన్నారు, దాడికి ఉసిగొల్పుతూనే ఉన్నారు. మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయినారు. వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు మీకు, నేరుగా వైకుంఠానికి పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని 6 మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసును. ఆ సందర్భంలో దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు. ఇది కేవలం చైర్మన్గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినటువంటిది. సాక్షాత్తు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితోనే అప్పటి ఈఓ గారికి మీకు జరిగినటువంటి వైషమ్యపు దాడిని గురించి సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే చాలా ప్రముఖంగా వచ్చింది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేసేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు, కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవాణిని ఉంచము అని.